నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన రామానుజ జయంతి, శంకర జయంతి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు రామానుజాచార్యుల వారి జయంతి. విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని దశ దిశలా వ్యాపింపజేసిన మహిమాన్వితమైన వ్యక్తి రామానుజాచార్యుల వారు. విశిష్టాద్వైతము అంటే అర్థం ఏంటంటే భగవంతుడు, భక్తుడు, ప్రకృతి ఈ మూడు ఉన్నటువంటి సిద్ధాంతాన్ని విశిష్టాద్వైత సిద్ధాంతం అంటారు. అంటే అర్థం ఏంటంటే ఈ ప్రకృతిలో ఉన్నటువంటి భగవంతుణ్ణి భక్తుడు ప్రసన్నం చేసుకున్నట్లయితే భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. శ్రీమన్నారాయణమూర్తి విశ్వమంతటా వ్యాపించి ఉన్నాడు. ఈ ప్రకృతిలో వ్యాపించి ఉన్నటువంటి శ్రీమన్నారాయణమూర్తిని ఆరాధన చేసినట్లయితే విష్ణువు సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది. రామానుజాచార్యుల వారి జయంతి సందర్భంగా విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అర్థం చేసుకుంటూ విష్ణు ఆరాధన చేయటం ద్వారా శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే వైశాఖ మాసంలో శుక్లపక్షంలో వచ్చే పంచమి తిథిని శంకర జయంతి పర్వదినంగా జరుపుకోవటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. అంటే జగద్గురువులైనటువంటి ఆదిశంకరాచార్యుల వారి జన్మదినోత్సవం. ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. భగవంతుడు వేరు, భక్తుడు వేరు కాదు, భగవంతుడే భక్తుడు అన్న అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహిమాన్వితమైన వ్యక్తి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు. అద్వైత సిద్ధాంతంలో ఉన్న అంతరార్థాన్ని పరిశీలిస్తే శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, నాలో వచ్చే ఆలోచనలు కూడా నేను కాదు, హృదయ కుహర మధ్యస్థలే కేవల బ్రహ్మ మాత్రం అహమహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాసిత అన్నట్లుగా మన శరీరంలోనే ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి మనం దర్శనం చేసుకోవాలంటే మనోబుద్ధులు సంస్కరింపజేసుకోవాలి, అంతఃకరణ శుద్ధి ఉండాలి. అప్పుడు శివోహం అనేటటువంటి భావనను పొందవచ్చనే అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మహిమాన్వితమైన వ్యక్తి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారు. నేతి నేతి నా ఇతి, ఇది నేను కాదు అనుకుంటూ శరీరంలో ఉన్నటువంటి శరీర భావనను తొలగింపజేసుకొని ఆత్మస్వరూపంలో ఉన్న పరమేశ్వరుణ్ణి దర్శనం చేసుకొని శివోహం అన్న భావన పొందటమే అద్వైత సిద్ధాంతంలో ఉన్న అంతరార్థం. అద్వైత సిద్ధాంతం ద్వారా జీవితాన్ని చరితార్థం చేసుకోవటానికి ముందడుగు వేస్తూ శంకర జయంతి సందర్భంగా శంకర మఠానికి వెళ్ళి జగద్గురువులైన ఆదిశంకరాచార్యుల వారిని దర్శనం చేసుకోవటం, శంకరాచార్యుల వారికి సంబంధించినటువంటి స్తోత్రాలు ఉన్న పుస్తకాలు భక్తులకు పంచిపెట్టడం ద్వారా విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో మామిడి పండ్లు భక్తులకు దానం ఇవ్వటం ద్వారా కూడా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే శంకరాచార్యుల వారు రచించినటువంటి కనకధారా స్తోత్రాన్ని ఈరోజు పఠించిన, శ్రవణం చేసిన ఆర్థికపరమైన ఇబ్బందులను తొలగింపజేసుకొని ఆర్థికంగా మంచి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి వేదాంత శాస్త్రములో చెప్పబడినటువంటి అహం బ్రహ్మాస్మి, తత్వమసి, సోహం, అయం ఆత్మా బ్రహ్మ అనే 4 ప్రమాణ వేద వాక్యాలను తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్న పరమేశ్వరుడిని దర్శనం చేసుకునే విధంగా ఆత్మ సాక్షాత్కారం వైపు అడుగులు వేయటానికి శంకర్ల వారిని ధ్యానం చేయటం, శంకర్ల వారు రచించినటువంటి స్తోత్రాలు పఠించటం, శంకర తత్వాన్ని అర్థం చేసుకోవటం ద్వారా విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. రేపటి శుభయోగం శీర్షికన సోమవారం సందర్భంగా పరమేశ్వరుడి పంచముఖాలలో సద్యోజాత ముఖానికి ఉన్నటువంటి అంతరార్థం ఏంటో, సద్యోజాత ముఖానికి సంబంధించిన మంత్రం ఏంటో, ఆ మంత్రార్థం ఏంటో, సద్యోజాత ముఖానికి సంబంధించినటువంటి మంత్రార్థం ద్వారా మానవాళికి పరమేశ్వరుడు ఇచ్చినటువంటి సందేశం ఏంటో పరిశీలిద్దాం. నమస్కారం. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. విదితాఖిల శాస్త్ర సుధా జలధే వివిధోపనిషత్కథితార్థనిధే హృదయే కలయే విమలం చరణం భవశంకరదేశిక మే శరణం భవశంకరదేశిక మే శరణం. వైశాఖ శుద్ధ పంచమి ఆదిశంకరుల జయంతి. అంటే ఆదిశంకరులు ఆవిర్భవించినటువంటి పుణ్యతిథి ఈ రోజున. కేరళలో కాలడి క్షేత్రంలో ఆర్యాంబా శివగురు దంపతులకు
భగవానుడైనటువంటి సదాశివుడే శంకరునిగా అవతరించాడు అని ప్రమాణ గ్రంథములు మనకు చెప్తున్నటువంటి అంశం. ఆదిశంకరుల చరిత్ర ఎంత గొప్పది అంటే శంకర విజయములు అనే పేర్లతో అనేక గ్రంథములు ఉన్నాయి. రామచంద్రమూర్తికి రామాయణాలు ఉన్నట్లే ఆదిశంకరుల చరిత్రలు శంకర విజయం పేరుతో చాలా ఉన్నాయి. అయితే ప్రసిద్ధి చెంది 3-4 శంకర విజయాలు లభిస్తున్నాయి. అందులో విద్యారణ్య స్వామి వారు రచించిన శంకర విజయం చాలా ప్రసిద్ధి. ఆదిశంకరుల జయంతి తిథి చాలా ప్రత్యేకం. అంటే ఈ పంచమి స్వతసిద్ధంగా ముఖ్యమైనటువంటి శక్తివంతమైన తిథి. అది గురుస్మరణతో మనకు పావనమవుతున్నది. పంచమి విద్యా సంబంధమైన తిథి. అలాంటి సమయంలో విద్యాస్వరూపుడైనటువంటి గురువు ఆవిర్భవించడం ఒక ఆశ్చర్యం. మనందరికీ గురువైనటువంటి ఆదిశంకరులను ఆరాధన చేస్తున్నాం. జగద్గురువు అనే శబ్దానికి అన్ని విధాలా సరిపోయినటువంటి గొప్ప వ్యక్తి ఆదిశంకరుడు. ఆదిశంకరుడు సనాతన ధర్మంలో ఉన్న అన్ని సంప్రదాయాల్ని సమన్వయించినటువంటి మహనీయమూర్తి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం. అందుకే ఆదిశంకరులు వేదం యొక్క సమగ్ర ధర్మాన్ని పరిరక్షించారు. వేదాంతంలో పరమార్థంగా అద్వైతాన్ని ప్రతిపాదన చేసినప్పటికీ అద్వైతాన్ని ఆధారం చేసుకుంటూ వేదముల్లో ఉన్నటువంటి ఆరాధనలు, యజ్ఞాలు, సత్కర్మలు, భక్తి, ఉపాసనలు వీటన్నిటిని కూడా ఆయన సమన్వయించి ఇవి క్రమక్రమంగా మన పురోగతికి దోహదపడతాయని చెప్పారు. అందుకే వేదో నిత్యమధీయతాం తదుదితం కర్మ స్వనుష్ఠీయతాం తేనే సస్య విధీయతాం అంటూ సాధనని ఉపదేశంగా అందించారు. వేదము చెప్పినటువంటి జ్ఞానాన్ని ముందు అధ్యయనం చేయాలి. అందులో చెప్పిన సత్కర్మలను ఆచరించాలి. ఆ సత్కర్మల్ని ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. ఇది 3 గుర్తుపెట్టుకున్నా చాలండి. వేదం అధ్యయనం చేయాలంటే వేదము, వేద జ్ఞానాన్ని మనకిచ్చే ఇతిహాస పురాణాలు కూడా వేదాధ్యయనం కిందకు వస్తాయి. అలాంటి సద్గ్రంథాలు అధ్యయనం చేయాలి. అందులో చెప్పిన సత్కర్మల్ని ఆచరించాలి. ఆ ఆచరించిన కర్మలు ఈశ్వరార్పణ బుద్ధితో చేయాలి. దానివల్ల చిత్తశుద్ధి వల్ల జ్ఞానం లభిస్తుంది. జ్ఞానమే మోక్షానికి కారణం అని ఆదిశంకరులు ప్రసాదించినటువంటి ప్రధాన సిద్ధాంతం. ఈ సిద్ధాంతము ఉపనిషత్తుల్లో చెప్పిన దాన్నే ఆయన ప్రతిష్ఠ చేశారు. ఉపనిషత్తుల్లోనే ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం అద్వైతం అని మాండుక్యోపనిషత్తులో మంత్రం ఉంది. అక్కడుంది అద్వైత శబ్దం. ఆ అద్వైత సిద్ధాంతం ఏదైతే ఉపనిషత్తు చెప్తున్నదో దాన్నే ప్రధానంగా చూపించి అద్వైత సిద్ధికి సోపాన క్రమంలో విశేషించి కర్మ, ఉపాసన దోహదపడతాయి గనక సత్కర్మని, ధర్మాన్ని ప్రేరేపించే గ్రంథాలు రచించారు. భక్తిని ప్రేరేపించే అద్భుతమైనటువంటి స్తోత్ర కావ్యాలు అందించారు. బ్రహ్మజ్ఞానం ప్రసాదించేటువంటి వేదాంత గ్రంథాలు పుంఖానుపుంఖాలుగా అందించారు. విశేషించి ఆయన తన అవతార కార్యంగా లోకాన్ని అనుగ్రహించిన వైనం చాలా గొప్పది. తన 6వ ఏటనే కనకధారా స్తోత్రంతో కనకవృష్టిని కురిపించి ఒక పేదరాలి యొక్క దారిద్ర్యాన్ని పోగొట్టే మహానుభావులు. అదేవిధంగా అనేకమైన స్తోత్రములు మహిమాన్వితమైన రచించారు. లక్ష్మీ నృసింహమది కరావలంబం అని నృసింహ స్తోత్రాన్ని రచించి భజగోవిందం అంటూ గోవిందుని భజిస్తూనే అనేక రకములైన ధర్మములు బోధించారు ఆ భజగోవింద స్తోత్రంలో. ప్రత్యేకించి గోవిందం పరమానందం అంటూ కృష్ణతత్వాన్ని ఆవిష్కరణ చేశారు. ఇక విశేషంగా విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం రచించారు. శంకరునిపై అనేక స్తోత్రములు, భుజంగ స్తోత్రం మొదలైన రచించడమే కాకుండా శివానంద లహరి అనబడే గొప్ప స్తోత్ర కావ్యాన్ని అందించారు. ఇక శ్రీ విద్యా సంప్రదాయాన్ని దక్షిణాచార సంప్రదాయ సిద్ధంగా ఉద్ధరించి అద్భుతమైన శ్రీ విద్యా తత్వ ప్రతిపాదకమైన గ్రంథములు రచించారు. అందులో సౌందర్య లహరి చాలా విశేషమైనటువంటిది. అదేవిధంగా అమ్మవారి చతుషష్ఠి ఉపచార పూజ, ఇంకా అమ్మవారి మంత్రమాతృకాస్తవము ఇలాంటివి ఎన్నో రచించారు. ఇవి చదువుతుంటే ఒకవైపు కవితాపరమైన సౌందర్యము, భక్తిభావాన్ని పెంపొందించే సద్భావాలు, వీటితో పాటు మంత్ర రహస్యములు కూడా ఉంటాయి కనుక ఆదిశంకరులు రచించిన ప్రతి స్తోత్రము అది చిన్న అష్టకం కావచ్చు, లేదా ఒక పెద్ద విస్తారమైన శ్లోకములు కావచ్చు, అన్నీ కూడా మంత్రశాస్త్రములే. అందుకే పఠించినట్లయితే మహిమని పఠిత అనుభవిస్తాడు. ఇవి స్తోత్రకావ్యం యొక్క ప్రత్యేకత. మరొకటి ఆదిశంకరులు విశేషం ఏంటంటే భాష్య గ్రంథ రచన. ఈ భాష్యములు ఉపనిషత్తుకి, భగవద్గీతకి, బ్రహ్మసూత్రాలకి అద్భుతమైన భాష్యాన్ని రచించారు ఆదిశంకర భగవత్పాదుల వారు. వాటిని ప్రస్థానత్రయం అంటారు. ఈ భాష్య గ్రంథములు పండితులకి, వివేచన కలవారికి చాలా ఆనందదాయకంగా ఉంటాయి. అయితే సామాన్యులకు కూడా వేదాంత జ్ఞానం రావడం కోసమని వారి ప్రకరణ గ్రంథ సాహిత్యం చాలా విశేషంగా అందించారు. అందులో వివేక చూడామణి, అపరోక్షానుభూతి, ఉపదేశ సాహస్రి మొదలైనటువంటి గ్రంథములు చక్కటి భాషలో, చక్కటి శ్లోకాల్లో వేదాంత విద్యను అందిస్తాయి. అదేవిధంగా ప్రశ్న సమాధానాల రూపంలో కూడాను మానవుడి కర్తవ్యాలను చక్కగా బోధిస్తూ, అంటే గృహస్థు కావచ్చు, బ్రహ్మచారి కావచ్చు, వానప్రస్థ కావచ్చు, సన్యాసి కావచ్చు,
ఎవరైనా సరే మానవులు ఎలా ఉండాలి, ఎలా ఆలోచించాలి, జీవిత విధానం ఎలా ఉండాలని చెప్తూ ప్రశ్నోత్తర మాలిక మొదలైన గ్రంథాలు రచించారు. ఇలాగా మేధావులు సైతం ఆలోచింపజేసేటువంటి అద్భుత జ్ఞానాన్ని ఆ వేదము నుంచి తీసుకువచ్చి అందించిన ఆదిశంకరులు 32 ఏళ్ల కాలంలోనే ఎన్నో అద్భుతాలు సాధించారు. ఒకవైపు గ్రంథరచన చేసి మరొకవైపు యోగశక్తితో భారతదేశం ఆసేతు హిమాచలం తాను పర్యటన చేసి అనేక రకమైనటువంటి దేవతా మందిరాల్ని సుప్రతిష్ఠితం చేశారు. విశేషించి పీఠస్థాపన చేశారు. భారతదేశంలో అన్ని వైపులా కూడా వారి పీఠములు నెలకొనబడి ఉన్నాయి. ఆ 4 దిక్కుల్లో 4 పీఠములు నెలకొల్పబడి అవి ధర్మ ప్రతిష్టాపన చేస్తాయి. ఎందుకంటే ముందు వ్యక్తికి కావాల్సిన ధర్మము, రెండవది దైవభక్తి. ధర్మ ఆచరణ తర్వాత దైవభక్తి అని కాకుండా దైవభక్తితో ధర్మాచరణ చేయాలి. అంటే ధర్మం ఆచరించేటప్పుడు దైవాన్ని దృష్టిలో పెట్టుకుని ధర్మాచరణ చేయాలి. అప్పుడు ఆ ధర్మము మనిషికి ఇహము పరము రెండూ ప్రసాదిస్తుంది, చిత్తశుద్ధినిస్తుంది. క్రమంగా తత్వచింతన కావాలి. అదే సనాతన ధర్మంలో ప్రత్యేకత ఏంటంటే భగవంతుడిని ఆరాధించడం ఎంత అవసరమో తత్వచింతన చేయాలి. భగవంతుడిచ్చిన మెదడుకి పని పెట్టాలి. అదే యుక్తితో కూడిన శాస్త్ర చింతన కావాలి. అలాగా చక్కటి తత్వచింతనను ఆయన అందించారు. ఆ తత్వచింతన చేయడము, భక్తి కలిగి ఉండడము, ధర్మాచరణ చేయడము, ఈ 3 ఆదిశంకరులు బోధించింది. అయితే ఆదిశంకరులు బోధించిన ఈ సిద్ధాంతం వేదము యొక్క హృదయం. అందుకే ఆదిశంకరులు అనగానే గుర్తుపెట్టుకోవాల్సినది ఆయన సంపూర్ణ వేదధర్మ ప్రతిష్టాత. ఈ పనిని ఆయన ఆచరించారు. ఇక ఆయన జీవిత చరిత్ర పారాయణ చేయడం కూడా ఒక విధంగా గురుచరిత్ర పారాయణమే. ఎందుకంటే ఆయన జగద్గురువు. ఏదో ఒక సంప్రదాయానికి చెందిన వారు మాత్రమే కాకుండా అన్ని సంప్రదాయాల వారికి గురువు ఆయన. విష్ణు భక్తులు, శివభక్తులు, శక్తి భక్తులు, గణేశ భక్తులు, సుబ్రహ్మణ్య భక్తులు, సూర్య భక్తులు అందరికీ కూడా కావలసినటువంటి అనుష్ఠాన విధానాన్ని ఏర్పరిచారు. అసలు షణ్మత స్థాపకుడని పేరు ఆయనకి. సనాతన ధర్మమైన వేదం ప్రకారంగా ఏ ఉపాసనా మార్గాలు ఉన్నాయో వాటన్నిటిని పటిష్టపరిచారు. వేద విరుద్ధములైన నాస్తిక మతాలను ఆయన ఖండన చేశారు. అటువంటి మహానుభావుని స్మరించుకుంటే భారతదేశం యొక్క ఆదర్శాన్ని ప్రతిష్ఠించిన ఆచార్యునికి స్ఫూర్తి మనకు లభిస్తుంది. గురుస్మరణ వలన మనం పవిత్రులమవుతాం, జగద్గురు స్మరణ వలన శక్తివంతులమవుతాం. అటువంటి జగద్గురువుకు నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ. ఓం నమశివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు శంకర జయంతి. సాక్షాత్తు శివావతార స్వరూపం, అద్వైత మత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యుల వారు. ఆయన చిన్ననాటి నుంచే దైవచింతన తత్పరతో చిన్న వయసులోనే సన్యాసాన్ని స్వీకరించి చక్కగా వివిధ గ్రంథాలన్నింటినీ కూడా పఠించి వివిధ శాస్త్రాలన్నింటినీ కూడా అధ్యయనం చేసి ఆయన కాలి నడకన అనేక దివ్య క్షేత్రాలను సందర్శించి వివిధ గ్రంథాలకు భాష్యాలను వ్రాసి మనకు అందించిన అద్వైత మత సిద్ధాంతకర్త ఆదిశంకరాచార్యుల వారు. శంకరం లోకశంకరం అన్నట్టుగా శంకరాచార్యుల వారిని ఈ రోజున మనం మనస్ఫూర్తిగా ధ్యానించి సాక్షాత్తు శంకర స్వరూపంగా ఆరాధన చేయాలి. అంతేకాదు ఆయన రచించిన గ్రంథాలలో అద్వితీయమైన అనిర్వచనీయమైనటువంటి మోక్షానికి సంబంధించినటువంటి వివిధ సూత్ర ప్రాతిపదికలు మనకు కనిపిస్తాయి. ఆయన మనకు అందించిన భజగోవింద శ్లోకం అద్వితీయమైనటువంటి మోక్ష మార్గానికి నిదర్శనంగా ఉంది. ఏదీ శాశ్వతం కాదు, భగవన్నామ సంకీర్తనమే శాశ్వతము అని. భగవంతుని నిశ్చల స్థితిలో ఎవరైతే నిత్యం కూడాను మనసు నిండా తలుస్తారో వారికి దివ్య సాక్షాత్కారం కలిగి తీరుతుందని చెప్పిన అద్వైతమూర్తి ఆ స్వామి. అందుకే శంకరాచార్య విరచితమైనటువంటి విశిష్టవంతమైనటువంటి స్తోత్రాలు మనం నేటికి కూడా పఠిస్తున్నాం. అది పఠించడం వలన మనకు ఈ కలియుగంలో కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి బాధల నుంచి
నివృత్తి కలిగి తీరుతోంది. శంకరాచార్యుల వారు సాక్షాత్తు కనకదారాస్తవాన్ని మనకు అందించారు. ఈ కనకదారాస్తవాన్ని మనం ఈ నేటికి కూడా నిత్యం 3 సార్లు పఠనం చేసినట్లయితే దారిద్ర్యము అనేటువంటిది లేకుండా లక్ష్మీదేవి యొక్క దివ్యవంతమైన కృపారస దృష్టితో మన జీవితం పరమపావనం చేసుకుంటున్నాం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చంద్రమాన క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం శుక్లపక్షం ఆదివారం. సూర్యోదయం 5:49 సూర్యాస్తమయం 6:36. తిథి పంచమి రాత్రి 2:06 వరకు. నక్షత్రం ఆర్ద్ర ఉదయం 10:29 వరకు. వర్జం రాత్రి 10:58 నుంచి 12:35 వరకు. దుర్ముహూర్తం సాయంకాలం 4:54 నుంచి 5:45 వరకు. అమృతకాలం లేదు. రాహుకాలం ఆదివారం కాబట్టి సాయంకాలం 4:30 నుంచి 6 గంటల వరకు. అష్టవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం శంకర భగవత్పాద జయంతి, శ్రీ రామానుజాచార్య జయంతి. గురువుల జయంతి కావడం వల్ల వారి వారి సాహిత్యాలను మనం అధ్యయనం చేయడం, వారి మనోభీష్టాలను నెరవేర్చే విధంగా ధర్మరక్షణకు పూనుకోవడం చాలా 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 మంచిది. అలాగని వారి స్మరణ, వారి పూజ ఉత్తమ ఫలితాలను అందజేస్తుంది. విశేషించి ఆదివారం కావడం వలన ఉదయకాలం సూర్య నమస్కారాలు, మధ్యాహ్నం ఆ సూర్యనారాయణమూర్తి యొక్క పూజ, పాయసం, నీరు కలపకుండా తయారు చేసినటువంటి పాయసాన్ని నివేదన చేయడం, ఒకపూటే భోజనం చేయడం, నూనె పదార్థాలు తినకపోవడం, ఇవన్నీ కూడా శారీరక మానసిక ఆరోగ్యాలను వృద్ధి చేసేటువంటి లక్షణాలు. నేటి ఆణిముత్యాలు. మార్చలేని గతాన్ని గురించి ఆలోచించకుండా చేతిలో ఉన్న భవిష్యత్తుకై శ్రమించు. సహ్యాద్రి పర్వత పంక్తుల్లో, పచ్చని ప్రకృతి ఒడిలో, ప్రశాంత వాతావరణంలో తనువు పులకింపచేసే శిల్పకళా వైభవంతో అలరారుతుంటుంది శృంగేరి. ఇది కర్ణాటక రాష్ట్రం చిక్మంగళూరు జిల్లాలో తాలూకా కేంద్రంగా విలసిల్లుతోంది. తుంగభద్ర నదీ జలాలు శారదామాత పాద ప్రక్షాళనంతో పునీతమై ప్రవహిస్తుంటాయి. ఈ నదీ తీరంలోనే ఆదిశంకరాచార్యుల వారు అద్వైత సిద్ధిని పొందారు. శ్రీ శంకర భగవత్పాదుల వారు సత్యశోధనకై సమకట్టి లోక సంచారం కావిస్తూ ఈ ప్రదేశానికి వచ్చారు. మిట్ట మధ్యాహ్నం మండుటెండలో ఈ ప్రదేశానికి వచ్చిన శంకరాచార్యుల వారికి ఓ అద్భుతమైన దృశ్యం కనిపించింది. నిండు గర్భిణి అయిన ఓ మండూకం ఎండకి మండుతున్న ఓ బండపై పడి ఉంది. ఎండవేడిమిని తాళలేక, అక్కడి నుంచి తప్పించుకోలేక అది అవస్థపడుతోంది.
అలాంటి వేదనామయమైన స్థితిలో ఉన్న ఆ మండూకానికి ఒక నాగుపాము పడగ విప్పి గొడుగు పడుతోంది. మండూకమంటే కప్ప, పాముకి ఆహారం. ఆపదలో ఉన్నది ఆహారమే అయినప్పటికీ దాన్ని మింగకుండా ఆదుకుంటున్నది ఆ నాగసర్పం. ఆ దృశ్యాన్ని చూసిన ఆదిశంకరాచార్యుల వారికి అద్వైత ఆవిర్భావానికి అనువైన ఆలోచన కలిగింది. అందుకే అక్కడ ఆర్ష సంస్కృతిని అజరామరంగా చేయడానికి అనుకూలంగా విద్యాపీఠాన్ని, విద్యాదేవి ఆలయాన్ని నిర్మించాలన్న సంకల్పం కలిగింది. ఇక్కడి శారదామాత సర్వాలంకార శోభితయై విరాజిల్లుతోంది. ఆ తల్లి 4 చేతుల సుఖము, జపమాల, అమృత కలశం, పుస్తకధారిణి అయి భక్తులకి కేవలం భక్తిముక్తులను మాత్రమే కాక విద్యా వినయ వివేక సంపదలను కూడా అనుగ్రహిస్తుంది. పరమ పూజ్య శ్రీ 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 శంకర భగవత్పాదుల వారు కేరళ రాష్ట్రంలోని కాలడిలో జన్మించారు. 5 సంవత్సరాలకే ఉపనయనం జరిగింది. నిత్యానుష్ఠానార్వంతని పొందిన 3 సంవత్సరాల అల్ప అవధిలోనే వేదాంగాలను అవపోసన పట్టారు. తను సన్యాసం స్వీకరించేందుకు తన తల్లిని ఒప్పించి పరబ్రహ్మతత్వాన్ని అవగాహన చేసుకుంటూ జ్ఞానయాత్రను ప్రారంభించారు. 12 సంవత్సరాలకే సకల శాస్త్ర పారంగతుడై తన జిజ్ఞాసా ప్రస్థానాన్ని కొనసాగించారు. 16 ఏళ్ల నాటికే ప్రస్థాన త్రయభాష్యాన్ని రచించి భాష్యకారుడై అన్వేషణాక్రమంలో అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. చతుర్వేద ప్రతీకలుగా 4 ఆమ్నాయ పీఠాల్ని స్థాపించారు. వాటిలో 2 పీఠాలు అంటే ద్వారకా, పూరి ఆమ్నాయ పీఠాలు సముద్రం ఒడ్డున నిర్మిస్తే మిగిలిన 2 పీఠాలు అంటే బదరీ, శృంగేరి ఆమ్నాయ పీఠాల్ని పర్వతాగ్రాన నిర్మించారు. వీటిలో మొదటిది శృంగేరి దక్షిణామ్నాయ పీఠం. దేశాటనం చేస్తూ 32 సంవత్సరాల వయసు నాటికి ఈ శృంగేరికి సమీపంలోని కొల్లూరులో మూకాంబికామాత దర్శనం చేసుకుని పరమాత్మలో ఐక్యమైనారు. ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ద్వాపరయుగం చివరకు వచ్చేటప్పటికీ, ప్రత్యేకించి కలియుగంలోకి వచ్చేటప్పటికి ఒక పెద్ద ప్రమాదం వచ్చింది. రాక్షసులకు ఉపాధి లేదు, రాక్షసులకు శరీరం ఉండదు. మరి ఎక్కడ ఉంటాడో రాక్షసుడు? మనుష్యుని యొక్క మనసు యందు ఉంటాడు. ప్రవృత్తి మార్గము, నివృత్తి మార్గము అని 2 మార్గములు. ఈ 2 మార్గాలలోనూ ప్రవేశించి వేదంలో ఉన్న విషయాన్నే చెప్తున్నట్టుగా ఉంటాయి. వేదానికి దూరంగా జరిగిపోయినట్లు మీకు దొరకదు. వేదంలో ఉన్నదే కదండి చెప్తున్నాడు అనిపిస్తుంది. అటువంటివి 72 మతాలు బయలుదేరాయి. ఒక్క వేదాన్నే ప్రమాణం చేసి మాట్లాడుతున్నామన్నారు. వేదం యొక్క ప్రమాణము నిరసింపబడింది. 72 అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయాయి. లోకాన్ని రక్షించేవాడు లేడు. వైదిక కర్మలు అడుగంటిపోయాయి. కాబట్టి వేదము ప్రమాణము అంటూనే ధర్మచక్రం తిరగడం ఆగిపోయింది. వాయుపురాణంలో వ్యాస భగవానుడు చెప్పాడు, 4 సహశిష్యైస్తు శంకరో అవతరిష్యతి అని చెప్పాడు. 4 శిష్యులతో కలిసి పరమశివుడు శంకరాచార్యుల వారిగా ఈ భూమండలం మీదకి వస్తాడు. వచ్చి ఇన్ని సమస్యలకి పరిష్కారం ఆయన చూపిస్తాడు. అందుకే మహానుభావుడైనటువంటి పరమశివుడి దగ్గరికి దేవతలందరూ వెళ్ళారు. ఈ అవ్యవస్థనంతటినీ చెప్పారు, శంకర పరిస్థితి ఇలా ఉంది, మీరు జోక్యం చేసుకోవాలి. మీరు జోక్యం చేసుకుని ఇప్పుడు ఈ అవ్యవస్థనంతటినీ చక్కదిద్దాలి, కాబట్టి మీరు రావలసింది అన్నారు. పరమశివుడు అన్నాడు, నేను వస్తాను. నేను రావడానికి ముందరే కొంతమంది బయలుదేరాలి, నాకన్నా వెనక కొంతమంది రావాలి, నాతో కొంతమంది రావాలి. పరమేశ్వరుడు శంకర భగవత్పాదులుగా వస్తున్నప్పుడు మిగిలినటువంటి దేవతాంశాలన్నీ కూడా కదిలాయి. మొట్టమొదట బయటికి వెళ్ళిన వాళ్ళు ఎవరు? కుమారస్వామి వెళ్ళాడు.
సుబ్రహ్మణ్యేశ్వరుడు ఏ పరమశివుని యొక్క కుమారుడో ఆయన ముందు వెళ్ళాడు. కుమరిల భట్టు అన్న పేరుతో వెళ్ళాడు. చతుర్ముఖ బ్రహ్మగారు సరస్వతీదేవితో కలిసి కదిలాడు. అందుకే శంకరాచార్యుల వారి కన్నా సురేశ్వరాచార్యుల వారి పెద్దవారు వయస్సులో. ఆయన బయలుదేరి భారతదేశంలోకి వచ్చాడు. భారతదేశంలోకి వచ్చి కర్మ మార్గంలో స్థిరపడ్డాడు మండనమిశ్రుడు అన్న పేరుతో. ఆయన భార్యగా సరస్వతీదేవే వచ్చింది, సరసవాణి అన్న పేరుతో. ఆవిడే ఉభయ భారతి అని పిలుస్తుంటారు. శ్రీ మహావిష్ణువు, పద్మపాదాచార్యుల వారు. ఇన్ని అంశాలతో ఇంతమంది కదిలేరు. వీళ్ళందరూ ముందొచ్చారు. ఇప్పుడు వెనక శంకరాచార్య స్వామి వారి అవతారం రావాలి. అవతారం రావడం అంటే తేలికే, కానీ అవతారం రావాలంటే ఎక్కడ రావాలి? ఈ భూమండలంలో ఎక్కడ పుట్టాలి? ఎవరి ఇంట్లో పుట్టాలి? తాను ఏ ఆశ్రమంలో ఉండాలి? ఇవి 4 ప్రశ్నలు. ఈ 4 ప్రశ్నలకి పరిష్కారంగా ఆయన మొట్టమొదట ఎంచుకున్నది ఏది అంటే, నేను అవతార స్వీకారం చేసినప్పుడు కేరళ రాష్ట్రంలో స్వీకరిస్తాను. త్రిచూర్కి 30 మైళ్ళ దూరంలో ఉంది కాలడి. ఈ కాలడిలో ఉన్నారు శివగురువు, ఆర్యాంబ. వీళ్ళిద్దరికీ సంతానం లేరు. సంతానం లేకపోయినా వాళ్ళకి పరమేశ్వరుడి మీద అంత విశ్వాసం, వేదం మీద అంత విశ్వాసం. ఎక్కడిది? పైన విద్యాధిరాజు ఉన్నాడు తండ్రి, ఆయనకంత నమ్మకం. తండ్రి అన్నాడు, సంతానం లేరని బెంగపెట్టుకుంటావు ఎందుకురా, పక్కనే ఉంది కదా త్రిచూర్, భజన చేయండి దంపతులు ఇద్దరు అన్నాడు. ఇద్దరూ కలిసి వెళ్ళారు. ఓ చమత్కారం జరిగింది. 40 రోజులు అయిపోయింది. పరమ సంతోషాన్ని పొందాడు పరమేశ్వరుడు. ఒకేసారి స్వప్నంలో దర్శనమిచ్చాడు శివగురువుకి, ఆర్యాంబకి. దర్శనమిచ్చి మహానుభావుడు అన్నాడు, మీ ఇద్దరూ నా గురించి ఈ త్రిచూర్ క్షేత్రానికి వచ్చి భజన చేశారు మండల కాలం, కాబట్టి నేను రావాలనుకుంటున్నాను, అవతారంగా వస్తాను. వైశాఖమాస శుక్లపక్ష పంచమి వచ్చింది. వైశాఖమాస శుక్లపక్ష పంచమి నాడు మహానుభావుడైనటువంటి పరమశివుడు శంకర భగవత్పాదులుగా ఆవిర్భవించారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. నిశ్చయంగా మానవుడు ఎంతో అదృష్టంతో కలిసే పుడతాడు. భాగ్యంతో కూడి శుభాలను కూడా పొందుతాడు. నేను దురాదృష్టంతో పుట్టాను కనుకనే భాగ్యహీనుని అయ్యాను. కనుకనే పుత్రులను పోగొట్టుకున్నాను. వృద్ధుడినైన నేను ఇక శత్రువులకు వసుడైపోయే ఏమైపోతానో. శత్రువులు ఊరికే ఉంటారా నన్ను చూసి సంజయ? నాకు వనవాసం మంచిదిగా తోస్తుంది. అది తప్ప మరొక మార్గం లేదు. నా ఆత్మీయులు, బంధువులు అందరూ నశించిపోయారు. కనుక నేను వనానికి వెళతాను. రెక్కలు తెగిన పక్షిలాగా ఇలాంటి అవస్థను పొందిన నాకు అడవిలో బ్రతకటమే మేలు. దుర్యోధనుడు, శల్యుడు, దుశ్శాసనుడు, వివింశతి, వికర్ణుడు మరణించారు. ఆ భీముడి యుద్ధంలో ఒంటరిగానే నా 100 మంది పుత్రులను వాడే చంపేశాడు. అలాంటి భీముడి కఠినమైన మాటలను నేనేలా వింటాను? పైగా దుర్యోధనుని మరణం వల్ల ఎంతో దుఃఖిస్తూ కుమిలిపోతున్న నేను ఈ సమయంలో భీముడి మాట్లాడే పరుషమైన మాటలను వినలేను, విని తట్టుకోలేనన్నాడు. అలా ధృతరాష్ట్రుడు పుత్రుల మరణానికి, బంధువుల వినాశనానికి కలిగిన దుఃఖంలో మునిగిపోయాడు, దుఃఖిస్తున్నాడు. మాటిమాటికి మోహం చెందుతూ చాలాసేపు విలపించాడు. మోహం అంటే ప్రజ్ఞ కోల్పోతూ మళ్ళీ తెచ్చుకుంటూ దీర్ఘంగా నిట్టూర్చాడు. జరిగిన పరాభవం తలుచుకొని ఎంతో చింతించాడు. తిరిగి యుద్ధంలో జరిగిన చివరి అంకం గురించి తెలుసుకోవాలని ఇలా అడిగాడు. మళ్ళీ ఆశ చూడు. ఎందుకంటే చెప్పేటప్పుడు కొడుకు బతికింటాడు కదా, అది వినాలని ఆశ. ఓ సంజయ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు యుద్ధంలో మరణించారని నా పుత్రులు తెలుసుకున్నారు కదా. తర్వాత వారు ఏం చేశారు? యుద్ధంలో నా పుత్రులు ఎవరిని సేనాధిపతిగా
చేసినా వారిని పాండవులు అతి కొద్ది కాలంలోనే చంపేస్తారన్నారు. మీరందరూ చూస్తూ ఉండగానే యుద్ధంలో అర్జునుడు భీష్ముడిని చంపేశాడు. అలాగే అందరి సమక్షంలోనే ద్రోణాచార్యుడు చనిపోయాడు. మీరందరూ చూస్తూ ఉండగానే అర్జునుడు కర్ణుణ్ణి కూడా చంపేశాడు. పూర్వమేవాక ముక్తో వై విదురేణ మహాత్మన దుర్యోధనాపరాధేన ప్రజేయం వినశిష్యతి. దుర్యోధనుడి అపరాధం వల్లనే ప్రజానాశనం జరుగుతోంది అని నాకు విదురుడు ముందే చెప్పాడు. కేచిన్న సమ్యక్ పశ్యంతి మూఢాక సమ్యగ్ వేక్షచ తదిదం మమ మూఢస్య తథా భూతం వచః స్మతత్. చూడటానికి సమర్థులై ఉండి కూడా కొంతమంది మూర్ఖులు బాగా చూడలేరు. నేను అలాంటి వాడిని. లభించే ఫలాన్ని చూడలేకపోయాను. నేను మూర్ఖుణ్ణి. నా విషయంలోనూ అలాగే జరిగింది. ఆనాడు దూరదృష్టి గల ధర్మాత్ముడైన విదురుడు లభించే ఫలాన్ని ముందే చూసేశాడు. చూసి ఏం చెప్పాడో అదే ఇప్పుడు జరిగింది. చెడు ఫలం నాకు లభించింది. ఆ సత్యవాది చెప్పిన మాటలే నిజమయ్యాయి. దైవవశాన నా బుద్ధి మందగించింది. అందుకే నేను ఆనాడు విదురుడు చెప్పిన మంచి మాటలను వినలేకపోయాను. ఆ అవినయానికి ఫలితం అప్పుడు అవినయం చూపించాను. నేను వినయం చూపించలేదు, పొగురుగా మాట్లాడాను. ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను. కనుక ఓ సంజయ, ఇక యుద్ధభూమిలో జరిగిన విషయాన్ని చెప్పు. యుద్ధరంగంలోని చివరి అంకం గురించి వివరంగా చెప్పు. కర్ణుడు మరణించిన తర్వాత మన పక్షంలో ఎవరు సైన్యాధ్యక్షుడయ్యారు? అర్జునుడిని, శ్రీకృష్ణుణ్ణి ఏ మహారథులు ఎదుర్కొన్నారు? యుద్ధభూమిలో పాండవులతో యుద్ధం చేయాలనుకున్న మద్రరాజును కుడి భాగంలో ఎవరున్నారు? ఎడమ భాగంలో ఎవరున్నారు? వెనుక భాగంలో ఎవరుండి రక్షించారు? ఓ సంజయ, మీరు అక్కడ ఉండగానే మద్రరాజైన శల్యుడు, నా పుత్రుడైన దుర్యోధనుడు పాండవుల చేతిలో ఎలా మరణించారు? ఓ సంజయ, నాకు భరత వంశం వినాశనం గురించి ఉన్నది ఉన్నట్లుగా చెప్పు. నా పుత్రుడైన దుర్యోధనుడు ఎలా చంపబడ్డాడో యథాతథంగా చెప్పు. సమస్త పాంచాలురు సేనలతో సహా ఎలా చంపబడ్డారు? దృష్టద్యుమ్నుడు, శిఖండి, ద్రౌపదీపుత్రులైన 5 ఎలా చంపబడ్డారు? పాండవులు, శ్రీకృష్ణుడు, సాత్యకి, కృతవర్మ, అశ్వత్థామ యుద్ధంలో ఎలా బతికి బయటపడ్డారు? అసలు ఆ యుద్ధం ఎలా జరిగింది? నాకు ఈ విషయమంతా వినాలని ఉంది సంజయ. నువ్వు జరిగినదంతా చెప్పు అన్నాడు ధృతరాష్ట్రుడు. 3వ అధ్యాయం. అప్పుడు సంజయుడు ధృతరాష్ట్రుడితో ఇలా చెప్పాడు. ఓ మహారాజా, కౌరవ పాండవ యుద్ధం వల్ల ఘోర నాశనం జరిగిపోయింది. ఆ విషయాన్ని చెబుతున్నాను విను. అర్జునుడి చేతిలో కర్ణుడు చనిపోయిన తర్వాత నీ సైన్యమంతా చల్లా చెదిరైపోయింది. ఎన్నోసార్లు వెనుకకు పారిపోయింది. యుద్ధభూమిలో ఎంతోమంది వీరుల వినాశనం జరుగుతోంది. అర్జునుడు పెద్దగా సింహనాదం చేశాడు. ఆ సమయంలో దాన్ని విని నీ పుత్రులందరూ ఎంతో భయపడ్డారు. నీ సైన్యాన్ని ఒకటిగా చేయటానికి ఎవరూ ముందుకు రాలేరు. యుద్ధం చేయటానికి కూడా ఎవరు ఉత్సాహాన్ని చూపించలేరు. కర్ణుడు మరణించగా నీ సైన్యం బాణాల చేత బాగా గాయపడి చల్లా చెదిరైపోయింది. రక్షకుడి కోసం ఎదురు చూసింది. ఆ సాయంకాల సమయంలో మేము అర్జునుడి చేతిలో ఓడిపోయి శిబిరాలకు అందరూ తిరిగి వచ్చాం అన్నాడు సంజయుడు. సంజయుడు కూడా ఉన్నాడు యుద్ధంలో. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 4వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్పాడు. ఓ మహారాజా, యుద్ధభూమిలో వీరులు రథాలు
విరిగిపోయాయి. ఆసనాలు ముక్కలు ముక్కలైపోయాయి. గజసేన పదాతిసేన మరణించింది. యుద్ధభూమి శ్మశానాన్ని తలపిస్తూ భయంకరంగా కనిపిస్తోంది. శ్మశానాన్ని ఆ దృశ్యం చాలా భయంకరంగా ఉంది. వందలు వేల కొద్ది వీరులు మట్టిలో కలిసిపోయారు. ఆ యుద్ధరంగాన్ని చూసి దుర్యోధనుడు శోకంతో మునిగిపోయాడు. యుద్ధాన్ని ఆపేశాడు. అర్జునుడి పరాక్రమాన్ని చూసి సైన్యమంతా కూడా కలత చెందింది. విషాదంలో మునిగి ఆర్తనాదాలు చేస్తుంది. రాజుల ధ్వజ చిహ్నాలన్నీ చెల్లాచెదరైపోయాయి. ఇలాంటి దయానీయమైనటువంటి స్థితిని చూసి వృద్ధుడైన కృపాచార్యుడు దయతో దుర్యోధనుడి వద్దకు వెళ్ళాడు. అతని దీనస్థితిని చూసి ఇలా అన్నాడు, ఓ మహారాజా దుర్యోధన, నేను చెప్పేది విను. అది నీకు ఇష్టమైతే ఆచరించు. క్షత్రియులకు యుద్ధ ధర్మాన్ని మించిన ధర్మం లేదు కనుక వారు యుద్ధాన్ని ఆశ్రయించి యుద్ధం చేస్తారు. క్షత్రియ ధర్మాన్ని పాటించేవాడు పుత్రుడు, తండ్రి, మేనల్లుడు, మేనమామ, బంధుజనం ఇలా తన వాళ్ళందరితోనూ యుద్ధం చేయవలసి వస్తుంది, తప్పదు. వదే చైవ పరో ధర్మక తథా ధర్మక పలాయనే. యుద్ధంలో శత్రువును చంపటం లేదా తాను చావటం అనేది ఉత్తమ ధర్మం. పారిపోవటం అధర్మం. జీవితాభిలాషతో శత్రువులందరూ ఈ ఘోరమైన ధర్మాన్ని ఆశ్రయించున్నారు. అందుచేత ఇప్పుడు నీకు కొన్ని మంచి మాటలు చెబుతున్నాను విను. యుద్ధంలో భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, జయద్రథుడు నీ సోదరుడు, నీ పుత్రుడైన లక్ష్మణుడు మరణించారు. ఇక మన పక్షంలో చేరటానికి ఎవరు మిగిలారు? ఎవరు లేరు. మనం ఎవరిపై యుద్ధ భారాన్ని ఉంచి రాజ్యాన్ని పొందాలి, విజయాన్ని పొందాలి అనుకున్నామో వారందరూ కూడా శరీరాలను విడిచిపెట్టేశారు. ఉత్తమ గతిని పొందారు. బ్రహ్మవేత్తలు పొందే గతిని కూడా వాళ్ళంతా పొందారు. ఎవరు లేరు ఇక్కడ. మహారాజా అందరూ చచ్చిపోయారు. మహారథులందరూ చనిపోవటంతో మనం నిరాశ్రులయం అయిపోయాం. మనం అర్జునుడు దేవతలకు కూడా దుర్జయుడై ఉన్నాడు కూడా. ఇది గ్రహించు. అర్జునుడి యొక్క వానర ధ్వజాన్ని చూడు. అర్జునుడు మన సేనల మీద పడి తన ధనుష్టాంకారంతోనే భయపడుతున్నాడు. దాన్ని నేను చూశాను. అద్య సప్తదశాఖాని వర్తమానస్య భారత సంగ్రామస్యాతి ఘోరస్య వద్యతాం చాభితో యుధి. ఓ మహారాజా, ఈ భయంకరమైన యుద్ధం ప్రారంభమై ఈ రోజుకి 15 రోజులు అయిపోయింది. శరదృతు మేఘాలను వాయువు చెదరగొట్టినట్లుగా అర్జునుడి చేత నీ సేన చెదరగొట్టబడింది, చెదిరిపోయింది. ఓ మహారాజా, అర్జునుడి దగ్గర రకరకాల దివ్యాస్త్రాలు ఉన్నాయి. అతడి గాంధీవ ధనుష్టాంకారం వినగానే మన ధైర్యం నశించిపోతుంది. ఇప్పుడు మన సేనాపతి మరణించాడు. ఇలాంటి పరిస్థితిలో అర్జునుడు మన సేనలో ఎండుగడ్డితో జ్వలించే మంటలాగా విహరిస్తాడు. సాత్యకి, భీమసేనుల వేగం అసాధారణంగా ఉంటుంది. అది కొండలను కూడా బద్దలు చేస్తుంది, సముద్రాలను ఎండగొట్టేస్తుంది. ఆనాడు భీముడు సభా మధ్యలో ఏం మాట్లాడాడో దానిని నిజం చేసి చూపించాడు. యుద్ధంలో ఇంకా చేస్తాడు. ఇది నిజం. మన రక్షణలో ఉన్న సేనను కర్ణుడు రక్షించగా పాండవుల రక్షణలో ఉన్నటువంటి సేనను అర్జునుడు రక్షించాడు. అందుచేత కర్ణుడు వారిని ఏమీ చేయలేకపోయాడు. విష్మాభిస్తాని వీర్ణాని యాన్య సాధూని సాధుషు అకారణకృతాన్యేవ తేషాం వహ్ ఫలమాగతం. సత్పురుషులైన పాండవుల పట్ల మీరు
నిష్కారణంగా ఎన్నో చెడు పనులు చేశారు. దాని ఫలమే ఇప్పుడు మీకు లభించింది. నిన్ను నువ్వు రక్షించుకోవాలని ఎంతో ప్రయత్నించావు, శ్రమించావు, వీరులను అందరినీ ఒక్క త్రాటిపైకి తీసుకొని వచ్చావు, చక్కగా నడిపించావు. కానీ ఇప్పుడు ఆ వీరులందరూ నశించారు. ఇప్పుడు నీ బ్రతికే సంశయంలో పడిపోయింది. రక్ష దుర్యోధనాత్మానం, రక్ష దుర్యోధనాత్మానం, ఆత్మా సర్వస్య భాజనం, భిన్నేహి భాజనే తాత, దిశో గచ్చతి తద్గతం, దిశో గచ్చతి తద్గతం. ఓ దుర్యోధన, శరీరం సమస్త సుఖాలను అనుభవించటానికి సాధనం వంటిది. అది పోతే దానిని ఆశ్రయించినవి అన్నీ పోతాయని తెలుసుకో. కనుక నిన్ను నువ్వు రక్షించుకో. హీయమానేన వై సంధిః, హీయమానేన వై సంధిః, పర్యేష్టవ్యః సమేన వా, విగ్రహో వర్ధమానేన, విగ్రహో వర్ధమానేన, మతిరేషా బృహస్పతేః, మతిరేషా బృహస్పతేః. శత్రువుల కంటే మన బలం తగ్గినా లేక వారితో సమానమైనా సరే వారితో మనం సంధి చేసుకోవాలి. శత్రువుల కంటే మన బలం ఎక్కువగా ఉన్నప్పుడే యుద్ధం చేయాలి అని బృహస్పతి చెప్పాడు. ఇప్పుడు మన పరిస్థితి బాగా పరిశీలించు, గమనించు. మనం ఇప్పుడు పాండవుల కంటే శక్తిహీనులై ఉన్నాం. కనుక పాండవులతో సంధి చేసుకోవటమే మనకు మంచిది. కొనా చివరి ప్రయత్నాలు ఇవంతా. నజానీతే హి యః శ్రేయః శ్రేయసచ్చావమన్యతే, శ్రేయసచ్చావమన్యతే, సక్షిప్రం భ్రస్యతే రాజ్యాత్, సక్షిప్రం భ్రస్యతే రాజ్యాత్, నచ శ్రేయోను విందతే, నచ శ్రేయోను విందతే. స్వంత ప్రయోజనం లేకుండా ఇతరుల మేలు కోరే వారిని అవమానించేవాడు తొందరలో రాజ్యభ్రష్టుడైపోతాడు, మేలు పొందలేడు. ధర్మరాజు దగ్గర తల వంచి మన రాజ్యాన్ని పొందితే అదే మనకు మంచిది, మేలు చేస్తుంది. మూర్ఖంగా పరాభావాన్ని పొందితే మాత్రం మేలు కలగదు. ధర్మరాజు దయ కలవాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడు చెబితే అతడు వింటాడు, నిన్ను రాజును చేస్తాడు. శ్రీకృష్ణుని మాటను ధర్మరాజు, అర్జునుడు, భీముడు తప్పకుండా వింటారు. ఆ శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుడి మాటలను తప్పకుండా వింటాడు, ఇది నాకు తెలుసు. కనుక పాండవులతో నువ్వు సంధి చేసుకో, అదే నీకు మంచిది, నీకు క్షేమం. ఓ దుర్యోధన, పాండవులతో యుద్ధం వద్దు మనకు. నేను ఈ మాటలను భయంతోనో పిరికితనంతోనో చెప్పటం లేదు, నీ మేలు కోరుకొనే నేను చెప్తున్నాను. ఒకవేళ నువ్వు ఈ మాటలు వినకపోతే, నువ్వు పాటించలేకపోతే వీటిని నువ్వు నీ ప్రాణం పోయే సమయంలో గుర్తు చేసుకుంటావు అని ఈ విధంగా చెప్పి వృద్ధుడైన కృపాచార్యుడు దుఃఖిస్తూ దీర్ఘంగా నిట్టూర్చి శోకించాడు అన్నాడు సంజయుడు. కృపాచార్యుడు మాట కొనాలు చెప్పుకొని వచ్చాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 5వ అధ్యాయం. సంజయుడు ధృతరాష్ట్రుడికి ఇలా చెప్తున్నాడు, మహారాజా, కృపాచార్యుడు మహాతపస్వి. ఆయన మాటలను దుర్యోధనుడు విని దీర్ఘంగా నిట్టూర్చాడు, మౌనం వహించాడు. తర్వాత కొద్దిసేపు ఆలోచించాడు. కృపాచార్యుడితో ఇలా అన్నాడు, ఓ మహాత్మా, మీరు ఒక మంచి స్నేహితుడిగా చెప్పవలసిందంతా చెప్పారు. యుద్ధంలో మీరు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధం చేశారు. మీ వంతుగా మీరు చేయవలసిన పనినంతా పూర్తి చేశారు, సంతోషం. మీరు శత్రుసేనలోకి చొచ్చుకుపోయి పాండవులతో గొప్పగా యుద్ధం చేయటాన్ని అందరూ చూశారు. సుహృదాయదిదం వాక్యం, సుహృదాయదిదం వాక్యం భవతా శ్రావితో యహం, నమాం ప్రీణాతి తత్ సర్వం, నమాం ప్రీణాతి తత్ సర్వం,
ముమూర్షోరివ భేషజం ముమూర్షోరివ భేషజం. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.